హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా December 31st నేను బిర్యానీ ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. మా అన్నయ్యకి అయితే చాలా బాగా నచ్చింది. రివ్యూ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనకి సంక్రాంతి వచ్చేస్తుంది కాబట్టి మన ఇంటికి చాలామంది చుట్టాలు వస్తారు. వాళ్ళ కోసం మనం ఎక్కువ క్వాంటిటీలో బిర్యానీ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేశారంటే ఎన్ని కేజీలైనా అవలీలుగా ప్రిపేర్ చేసేయగలరు. అంత ఈజీ, ఇంకా టేస్టీ రెసిపీ కూడా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ పాట్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 5 kg చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1 లీటర్ ఆయిల్ మొత్తం వేసేస్తున్నాను. నాకు లీటర్ ఆయిల్ పట్టింది. ఇందులో హోల్ బిర్యానీ మసాలాలన్నీ కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే కేజీకి అయితే పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే 3, నార్మల్ సైజు ఉల్లిపాయలు అయితే 4 వేసుకోండి. ఇందులో 15 or 20 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను నేను. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. సాల్ట్ కొంచెం వేసుకొని మనకి ఆనియన్స్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర, ఇంకా పుదీనా యాడ్ చేసుకోండి. నేను ఎక్కువ క్వాంటిటీలో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పక్కన తీసి పెట్టేయండి. ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ రావాలి, ఇంకా మెత్తగా మగ్గిపోవాలి కూడా. అలా అయితేనే మనకి బిర్యానీ టేస్టీగా ఉంటుంది. మనకి చాలామందికి ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీ అంటే ఇష్టం ఉంటుంది కదా. మన ఫ్రెండ్స్ ముస్లిమ్స్ అయితే వాళ్ళకి మనం ప్రతిసారి బిర్యానీ ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం. ఈ స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేశారంటే వాళ్ళకి మనం అడగడం కాదు, మన ఇంటికే వాళ్ళని లంచ్కి పిలిచేస్తాం. అంత టేస్టీగా ఉంటుంది. అలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో 1 kg 2 kg రైస్తో మనం చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. మనకి ఎప్పుడు మనం ఒక 5 kg రైస్ తీసుకుంటే 5 kg చికెన్ యాడ్ చేసుకోవాలి. అలా అయితేనే మనకు టేస్ట్గా ఉంటుంది. చికెన్ క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి, రైస్ తక్కువగా ఉంటే మనకి చికెన్ బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక టిప్ అనుకోండి. ఇప్పుడు మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయి ఇంకా మెత్తగా మగ్గిపోయాయి కూడా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న గరిటెతో, ఈ గరిటెతో 1/2 kgకి 1 గరిటె చొప్పున ఎన్ని కేజీలు అయితే అన్ని గరిటెలు యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా కరెక్ట్గా ఉంటుంది. ఏంటి ఇంత ఎక్కువ వేసేసుకున్నారు అని అనుకోకండి. ముస్లిం స్టైల్లో అంటే ఈ మాత్రం పడాల్సిందే టేస్ట్ రావాలంటే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా స్మెల్ వచ్చిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. అసలు టేస్ట్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది. అవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా యాడ్ చేసుకోండి. ఇందులోనే నేను కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీలోకి. మీకు నచ్చిన బ్రాండ్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోండి. టమాటీ కూడా కేజీకి అయితే పెద్ద సైజ్ అయితే 3, నార్మల్ సైజ్ అయితే 4 ఆనియన్స్ లాగే. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుని టమాటీని మెత్తగా మగ్గించుకోండి. టమాటీ అనేది స్లైసెస్గా ఉండిపోకుండా మెత్తగా మగ్గిపోవాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చికెన్ని వాష్ చేసేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పెరుగు ఇవన్నీ వేసేసి మనం బిర్యానీ ప్రిపేర్ చేయకముందే చికెన్ని నానబెట్టి పెట్టుకోవాలి. అలా అయితేనే బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో ఎక్కడో మిస్ అయింది, అందుకే నేను యాడ్ చేయలేదు, నార్మల్గా చెప్పేస్తున్నాను. మనం ఇంకా 10కి అలా బిర్యానీ ప్రిపేర్ చేయాలనుకున్నారనుకోండి, 6కే ఈ మసాలాలన్నీ వేసేసి చికెన్ని నానబెట్టి పెట్టుకోండి. అలా అయితే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, పెరుగు మాత్రం మర్చిపోకండి. అలా అయితే మనం బిర్యానీ ఎంత తిన్నా మనకి వేడి చేయకుండా ఉంటుంది పెరుగు వేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం చికెన్ని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం మార్నింగే నానబెట్టేస్తాం కాబట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చికెన్ని వేయగానే చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడే మనం రైస్ని నానబెట్టి పెట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న గిన్నెతో 1 గిన్నె రైస్ తీసుకున్నాను. మనం ఏ బౌల్తో తీసుకున్నా 1.5 బౌల్ వాటర్ వేసుకోవాలి. అదైతే మనం బిర్యానీకి క్వాంటిటీ అన్నమాట, వాటర్ క్వాంటిటీ. ఇప్పుడు చికెన్ మనం ఫ్రై అయిన తర్వాత ఓన్లీ పీసెస్ని మాత్రమే తీసుకోవాలి, గ్రేవీని తీసుకోకూడదు. ఓన్లీ అందులో పీసెస్ని మాత్రమే తీసుకోండి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఏమైనా ఉప్పు, కారం ఏమైనా నార్మల్గా తగ్గాయనుకోండి,
మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చూసి ఏమైనా తగ్గితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పీసెస్ని తీసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను ఇక్కడ చూపిస్తున్న గిన్నెతో రైస్ తీసుకున్నాను, అందుకే 1 గ్లాస్ రైస్ అనుకోండి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనకి రైస్ అనేది ముద్దగా కాకుండా ఇంకా పలుకుగా కాకుండా నార్మల్గా ఉడుకుతుంది. ఇప్పుడు మీ టేస్ట్ని బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మిగిలిపోయిన కొత్తిమీర పుదీనాని ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని, ఓన్లీ రైస్ని మాత్రమే ఇందులో వేసుకోవాలి. వాటర్ని యాడ్ చేయకూడదు, ఓన్లీ రైస్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి పూర్తిగా కలుపుకొని మీకు ఏమైనా సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు కొంచెం దగ్గరగా ఉడికించుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. చికెన్ని వేసేసి పూర్తిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడ వాటర్ చూడండి తగ్గినట్టు కనిపిస్తుంది కదా, ఈ టైంలో మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం దమ్ చేసుకోవాలి. నాకైతే ఒక 35 మినిట్స్ పట్టింది 5 kg దమ్ బిర్యానీ కాబట్టి. మధ్యలో 15 మినిట్స్కి ఒకసారి కింద నుంచి కలపాలి. అలా కలిపితే మనకి రైస్ అనేది ఈవెన్గా ఉడుకుతుంది. పూర్తిగా మిక్స్ చేసేసిన తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేయకుండా ఇందులో ఉన్న వాటర్ కూడా పూర్తిగా తగ్గిపోయి మనకి రైస్ అనేది ఉడికిపోతే మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం లైట్గా నెయ్యి యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే నెయ్యి యాడ్ చేసుకొని పూర్తిగా కలిపేసుకోండి. అలా అయితే మనకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. మేమైతే శుభ్రంగా లాగించేసాం. మీరు కూడా ఒకసారి